తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓవైపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇంకోవైపు బీఆర్ఎస్ నేతలంతా తట్టబుట్ట సర్దేసుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు పార్టీకి రాజీనామా చేస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. కష్టమొచ్చినా నష్టమొచ్చినా కేసీఆర్ వెంటే నడుస్తాం, పార్టీ మారే ప్రసక్తి లేదు, అసలు ఆ అవసరమే లేదు అంటూ పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ పెద్ద పెద్ద సవాళ్లు చేస్తున్న నేతలే తెల్లారితే కాంగ్రెస్ కండువాను కాషాయ కండువాను కప్పుకొని కనిపిస్తూ షాక్ ఇస్తున్నారు. అలా ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైన జంపింగుల పర్వం మెల్లమెల్లగా ఊపందుకొని ఇప్పుడు జోరుగా నడుస్తుంది. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు కారు దిగగా తాజాగా మరో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరగా తాజాగా కారు దిగిన పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. అందుకు కారణం ఈసారి వరంగల్ ఎంపీ టికెట్ తనకు కాకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఇవ్వడమేనని తెలుస్తుంది. మొన్న కేసీఆర్తో భేటీ సందర్భంగా టికెట్ ఎవరికి కేటాయించినా పార్టీ కోసం పనిచేస్తానని మాట ఇచ్చినట్లు తెలిసింది. 2 రోజుల్లోనే సీన్ మారిపోయింది. ఇక జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు మాత్రం బీజేపీ పార్టీని ఎంచుకున్నారు. ఇటు పార్టీలో చేరగానే అటు బీజేపీ నుంచి టికెట్ కూడా కన్ఫర్మ్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఇంకొందరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కూడా హస్తంతో దోస్తీకి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. పైకి కేసీఆర్తోనే తమ ప్రయాణమని చెబుతున్నా రేపో మాపో వాళ్ళు కూడా కారులో నుంచి జంప్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే చాలామంది మాజీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇదే క్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆరూరి రమేష్ వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే కడియం శ్రీహరి కుమార్తెకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. ఇటీవల ఆరూరి ప్రెస్ మీట్ పెట్టగా బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు గొడవపడ్డారు. ఆరూరి బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారంతో ఎర్రబల్లి దయాకర్ రావు వచ్చి ఆయన్ని తీసుకెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పుడు తాను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదని కేసీఆర్ వెంటే ఉంటానంటూ చెప్పిన ఆరూరి 2 రోజులు తిరిగేసరికి కేసీఆర్కు రాజీనామా లేఖను పంపించారు. ఆరూరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తారా, ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తున్న బీజేపీలోకి వెళ్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. మొన్న ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని, కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు 3-4 మాత్రమే మిగులుతారని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మళ్ళీ అదే డైలాగును రిపీట్ చేశారు. ఈ 2 సందర్భాలకు మధ్యన మంత్రి సీతక్క మాట్లాడుతూ తాము ఇప్పటికే గేట్లు ఎత్తేశామని, ఇక బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమని ప్రకటించేశారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రస్తుతం ఏర్పడిన తొలి రోజుల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరొచ్చినా తీసుకునేది లేదు. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్చేస్తా అని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏకంగా గేట్లు ఎత్తేశారు. ఈ క్రమంలో సునీల్ కనుగోలు టీం కూడా రంగంలోకి దిగిందని, పలువురు కీలక బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వెళ్తూ వారితో మంతనాలు జరుపుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొంచెం పాజిటివ్ టాక్ ఉన్న సోషల్ మీడియాలో వాళ్ళే లీక్ చేసేసి వచ్చే వరకు ప్రచారం గట్టిగా నడిపిస్తున్నట్టు మరో వాదన వినిపిస్తుంది. ఎలాగైతేనేం తెలంగాణలో నీటి ఎత్తిపోతల పథకాలు ఎండిపోతున్నా నేతల ఎత్తిపోతల ప్రాజెక్టు మాత్రం కలకలలాడుతుంది. ఇక లోక్సభ ఎన్నికలకు 2 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ఇంకా ఎన్ని జంపింగ్లు జరుగుతాయో చూడాలి.